హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ జయాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ గోధుమ పిండి అయితే కలుపుతున్నాను ఫస్ట్ చపాతీ చేద్దామని అయితే డాడీ ఈరోజు నాటుకోడి అయితే తెచ్చాడండి ఎందుకు నాటుకోడి తెచ్చాము అని అంటే మా డాడీ 26th రోజు అంటే ఇంకొక 2 days అయితే టైం ఉందండి ఆంజనేయ స్వామి మాల అయితే వేయబోతున్నారు డాడీ మనకు తర్వాత తినడానికి వీలైతే ఉండదు కదా ఒక 2 days ముందు తిందామని అయితే తీసుకొచ్చాడు అందుకే ఇక్కడ నాటుకోడి కూర అయితే వండుతున్నాము నేను చెల్లి వండుతున్నాము మమ్మీ లేదండి వర్క్ అయితే వెళ్ళింది అయితే దానికి కాంబినేషన్గా గోధుమ చపాతీ అయితే చేస్తున్నాను యాక్చువల్గా జొన్న రొట్టె చేద్దాం అనుకున్నాను కానీ ఫ్రెండ్స్ డైలీ జొన్న రొట్టె తినడం అవుతుంది అందుకే డైలీ జొన్న రొట్టె ఎందుకని నేను ఇక్కడ గోధుమ పిండితోనే చపాతీలు అయితే చేసేస్తున్నాను ఆల్రెడీ నాటుకోడిని మంచిగా కట్ చేయించుకొచ్చాడు డాడీ మంచిగా మ్యారినేట్ అయితే చేసుకున్నాను ఫస్ట్ మ్యారినేట్ చేసుకుని ఒక 1/2 hour అలా పక్కకు పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదండి మనకు బయట కూడా పెట్టుకోవచ్చు ఒక 1/2 hour అలా దాన్ని మ్యారినేట్ చేసి కుక్కర్లో వండుతున్నాను మీకు తెలుసు కదా తప్పకుండా నాటుకోడి కూరని మనం కుక్కర్లోనే వండాలి దాని ముక్కలు అనేవి చాలా గట్టిగా ఉంటాయి మనకు నార్మల్ చికెన్ లాగా అయితే అసలు ఉండదు కుక్కర్లో వేసి ఒక 10 విజిల్స్ అయినా పెట్టాలి అప్పుడే ఆ ముక్క అనేది చాలా మెత్తగా మంచిగా అయితే ఉడుకుతుంది నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్ నాకు గోధుమ రొట్టెలు అంత పర్ఫెక్ట్గా రావని కానీ ఇక్కడ ట్రై అయితే చేస్తున్నాను మడత చపాతీ అయితే రాదు కానీ ట్రై చేస్తున్నాను ఏదో నాకు వచ్చిన విధంగా అయితే చేస్తున్నాను మమ్మీ ఆల్రెడీ వర్క్కి వెళ్ళింది తను వచ్చి చేయడానికి కొంచెం లేట్ అవుతుంది కదా అని మేమైతే చేసేస్తున్నాము ఇంకా పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసారు కదా ఫ్రెండ్స్ ప్రతి దాంట్లో అల్లరి చేయడం అది చేయడం అదే జరుగుతుంది ఇంట్లో మా బాబు చూసారా నా పక్కన ఎలా అయితే కూర్చున్నాడు వంటింట్లోనే తిరుగుతూ ఉంటాడండి మా బాబు పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా కష్టం ఫ్రెండ్స్ ఈ సమ్మర్ అసలు ఎలా వెళ్తుందో నాకైతే చాలా భయం వేస్తుంది ఇంకా 1.5 month అయితే ఉంది పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవాలి కదా ఇక్కడ మా చెల్లెని చూసారా చపాతీ చేయమంటే లవ్ షేప్ లో అయితే ట్రై చేసింది బాగా వచ్చింది కర్రీని మంచిగా ఫ్రై అయితే చేసుకున్నామండి వాటర్ అయితే ముక్కలు మునిగేదాకా పోసుకుని ఒక 10 విజిల్స్ అయితే పెట్టుకున్నాను ఇది అందరికీ తెలిసిన ప్రాసెసే కదండి చికెన్ ని మామూలుగా మనము నార్మల్ చికెన్ ఎట్లా మ్యారినేట్ చేస్తామో దీన్ని కూడా మ్యారినేట్ చేసి కుక్కర్లో అయితే వేసేసాము చపాతీ కూడా ఒకరు చేస్తుంటే ఒకరైతే కాలుస్తున్నాము కొంచెం సేపు చెల్లి చేసింది కొంచెం సేపు నేనైతే చేశాను పిల్లల అల్లరి ఒకటండి అందుకే కొంచెం వీలు కాక మా చెల్లి కొసేపు కాల్చింది నేను కొసేపు కాల్చాను చపాతీని ఇంకా మనకు నాటుకోడి కట్ చేయించినప్పుడు అందులో కొన్ని నాటుకోడి లివర్ కానీ ఎగ్స్ కానీ వస్తాయి కదా ఫ్రెండ్స్ అవైతే నేను ఎప్పుడు కూడా కర్రీలో వేయను మమ్మీ అయితే కర్రీ మొత్తం అయిపోయాక లాస్ట్ లో కర్రీలో అయితే వేస్తుంది నేను అస్సలు వేయనండి ఎందుకంటే అది వేయడం నాకు అసలు ఇష్టం ఉండదు కర్రీలో అవి కర్రీలో వేయడం వల్ల దాని స్మెల్ అంతా కర్రీకి వచ్చేసి అనిపిస్తుంది నాకు మీకు తెలుసు కదండి దాని స్మెల్ కొంచెం వెరైటీగా వస్తుంది కొంచెం వాసన అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అందుకే నేను దాన్ని సపరేట్గా ఆయిల్లో అయితే ఫ్రై చేశాను ఫ్రై చేసి మనిషికి ఒక ముక్క తినేస్తే అయిపోతుంది కదా ఫ్రెండ్స్ దాన్ని మళ్ళీ ఎందుకు కర్రీలో వేయడము కర్రీలో వేస్తే బాగా స్మెల్ అయితే వస్తుంది అందుకే దీన్ని సపరేట్గానే ఫ్రై అయితే చేశాను కర్రీ కూడా అయిపోయిందండి ఒక 10 విజిల్స్ తర్వాత మనము వాటర్ ఎంత పోసామో సగానికి సగం అయితే వచ్చేసింది ఇక్కడ వాటర్ మంచిగా గ్రేవీ అనేది చిక్కగా వచ్చింది ఇక్కడ మీకు మనము ఎప్పుడైనా గ్రేవీ అండి మన కర్రీ వండినప్పుడే రాదు మనం మసాలా వేసి కొత్తిమీర వేసి దించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత గ్రేవీ అనేది కనబడుతుంది మనకు కర్రీ ఉడుకుతున్నప్పుడు ఇలా వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది ఎక్కువ శాతము ఇక్కడ ఎగ్స్ అండ్ లివర్ అవి కూడా ఫ్రై అయిపోయాయి అందులో కొంచెం అల్లం పసుపు కారం మసాలా కొత్తిమీర ఇవన్నీ కర్రీలో ఏవేవైతే వేస్తామో వీటిలో కూడా అవన్నీ వేసి మంచిగా ఫ్రై అయితే చేసుకున్నాము ఆయిల్ కొంచెం ఎక్కువైంది ఇంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువైతేనే ఇది మంచిగా ఉంటుందండి ఇది తినడం అసలు ఇష్టం ఉండదు కాకపోతే ఇక తెచ్చింది వేస్ట్ చేయడం ఎందుకు పడేయడం ఎందుకు నేను ఇలా ఫ్రై చేశాను చాలా బాగా అనిపిస్తుంది ఇది ఫ్రై చేస్తే వద్దు డాడీ ఇది వండను నేను పడేస్తాను అని అంటే లేదు కర్రీలో వేయి అది నాకు ఇష్టం నేను తింటానని మా డాడీ అన్నాడు అందుకే ఇలా ఫ్రై అయితే చేశాను మీరు కూడా వీటిని కర్రీలో వేసే అలవాటు ఉందా ఫ్రెండ్స్ లేకుంటే ఇలా సపరేట్గా ఫ్రై చేస్తారా తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇక్కడ చూసారు కదా మా చెల్లి చేసిన లవ్ షేప్లో చపాతీ అండి తనే వేసుకొని తింటుంది బాగా వచ్చింది చపాతీ నాకు చాలా నచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ